వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రుద్రారం శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానంలో తొలిసారిగా స్టీల్ టెండర్ల ప్రక్రియ నిర్వహించారు. ఆలయ ఈవో లావణ్య, చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి, పాలక మండలి సభ్యులు సమక్షంలో అన్న సంతర్పణ, టెంట్ సామాగ్రి, పూలు, సిబ్బంది సరఫరా తదితర సేవలకు టెండర్లు ఖరారు చేశారు. అలాగే దేవస్థానం అభివృద్ధిలో భాగంగా ప్రదక్షిణ మండపంలో 32 గణపతుల నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు. దేవాదాయ శాఖ అధికారులు, పాలక మండలి సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. నా పేరు లావణ్య. నేను శ్రీ గణేష్ గడ్డ దేవస్థానం రుద్రారం కార్యనిర్వహణాధికారిని. ఈరోజు దేవస్థానంలో టెండర్ల కోసం, ఎక్స్పెండిచర్ సైడ్ టెండర్ల కోసం పబ్లిక్ సీల్ టెండర్ కమ్ బహిరంగ వేలం నిర్వహించడం జరిగింది. ఇది హెడ్లకు గాను 6 రకాల వాటికి టెండరు జరిగింది. ఒక 2 మాత్రం పాల్గొనలేదు. పూలాలంకరణకి, విద్యుత్ అలంకరణకి ఎవరు రాలేదు. పోలీస్ ఫోర్సు అందరి సమక్షంలో నిర్వహించాము. అత్యంత పారదర్శకంగా నిర్వహించాము. దేవాలయంకి ఇది ఒక సిస్టమేటిక్గా, ఆర్గనైజ్డ్గా జరిగింది ఇదంతా కూడాను. అందులో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు, భక్తులకు ధన్యవాదాలు.